హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 10 సంవత్సరాల క్రితం అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకే ఒక న్యూస్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. భూమి మీద యుగాంతం జరగబోతోంది అని, భూమి మీద ఉన్న జీవం అంతా అంతరించిపోతుంది అని అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు జనాల్ని భయపెట్టేశారు. డిసెంబర్ 21, 2012న ప్రపంచం అంతమవుతుంది అని ప్రజలందరూ నమ్మటం మొదలుపెట్టారు. ప్రజలందరికీ ప్రాణభయంతో పాటు ఆకాశంలో ఏదైనా విస్ఫోటనం జరిగితే దాన్ని కళ్ళతో చూడాలి అని ఆసక్తి ఉండేది. End of the world theories. But today is proved that the world didn't actually end on 21st December 2012 as per the Mayan prediction. మాయా అనేది ఒక ancient community. వీళ్ళు 3 రకాల క్యాలెండర్స్ని ఫాలో అయ్యేవారు. వాటిలో ఒకటి ద లాంగ్ కౌంట్ క్యాలెండర్. దీన్ని 11th August 3114 BCEలో కనిపెట్టారు. దిస్ డే is called creation. ఈ క్యాలెండర్లో 13 బక్తూన్లని మెన్షన్ చేశారు. 1 బక్తూన్ ఈజ్ ఈక్వల్ టు 1,44,000 days. అంటే దాదాపు 5,122 to 5,128 years దీన్ని ఈ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. మాయన్ సివిలైజేషన్ ప్రకారం ఈ క్యాలెండర్లో చివరి రోజు యూనివర్స్కి చివరి రోజు అవుతుంది. కొందరు రీసెర్చర్స్ ఈ క్యాలెండర్స్ని డికోడ్ చేశారు. ఈ క్యాలెండర్లో వాళ్ళకి 21 డిసెంబర్ 2012 అనే డేట్ గురించి తెలిసిందే. ఈ విషయం ప్రజలందరికీ తెలియడంతో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. కొందరు వ్యక్తులు మాయన్ క్యాలెండర్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడం వల్ల ఎన్నో పుకార్లు పుట్టాయి. మరియు ఈ విషయం గురించి ప్రజలకి ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. యుగాంతం గురించి మాట్లాడితే ఎవరికైనా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే యుగాంతం అనేది చిన్న విషయమేమీ కాదు కదా. అలాంటి ఇంట్రెస్ట్ జే రిచర్డ్ గ్రోట్ అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ మనసులో కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో ఆయన ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ని కనిపెట్టారు. అ మ్యాథ్ ఈక్వేషన్ దట్ ప్రిడిక్ట్స్ ది ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ ఈక్వేషన్ ప్రకారం 760 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రపంచం అంతం అవడానికి 50% ఛాన్స్ ఉంది. బ్రహ్మాండంలో ప్రతిదానికి కూడా అంతం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ అంతం ఎప్పుడు ఎలా అనేది ఎవరికీ తెలియదు. కానీ యుగాంతానికి సంబంధించి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి థియరీస్ గురించి డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పనికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఎండ్ ఆఫ్ ద సన్. ఈ థియరీ ద్వారా మన సోలార్ సిస్టమ్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మనం సన్ రైజ్ అండ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సూర్యుడు భూమికి ఎంత ఇంపార్టెంటో మనందరికీ బాగా తెలుసు. కానీ మన సోలార్ సిస్టంలో దగదగ మెరిసే నక్షత్రం అసలు ఎలా మెరుస్తుంది అని మీకు తెలుసా? ది ఆన్సర్ ఈస్ న్యూక్లియర్ ఫ్యూజన్. ద సన్ హ్యాస్ హైడ్రోజన్ అండ్ హీలియం అలాంగ్ విత్ అదర్ ఎలిమెంట్స్. హీట్ వల్ల హైడ్రోజన్ ఆటమ్ చార్జ్ లేదా అయనైజ్ అవ్వడం మొదలవుతుంది. ఈ చార్జ్డ్ హైడ్రోజన్ ఆటమ్ వేరే ఆటంతో ఫ్యూజ్ అవుతుంది. దీంతో హీలియం అనేది ఫామ్ అవుతుంది. ఫ్యూజన్ వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ ద్వారా సన్ నుండి లైట్ అండ్ హీట్ జనరేట్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో సన్లో ఉన్న హైడ్రోజన్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అలా జరిగితే హీలియం కోర్ నెమ్మదిగా కొలాప్స్ అవటం మొదలవుతుంది. దాంతో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ విల్ మేక్ ద సన్ బ్రైటర్ అండ్ బ్రైటర్ బట్ నాట్ హాటర్. అప్పటికి సూర్యుడు రెడ్ జాయింట్లా మారిపోతాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల భూమి మీద ఉన్న అన్ని వాటర్ బాడీస్ ఇంక్లూడింగ్ ఓషన్స్ ఎవాపరేట్ అయిపోతాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్. సన్ రెడ్ జాయింట్గా మారటం వల్ల ఎర్త్ లైఫ్లెస్ రాక్లా మారిపోతుంది. రెడ్ జాయింట్ జోన్లో కూడా భూమి రాయిలాగా మారకపోతే అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మనం మూన్ని కోల్పోతాం. రెడ్ జాయింట్ వల్ల మూన్ ఆర్బిట్ డికే అవ్వటం మొదలవుతుంది. దాంతో మూన్ రోచ్ లిమిట్ని క్రాస్ చేసి స్పియర్ నుండి రింగ్ లాగా మారి భూమి రూపాన్ని సాటర్న్ లాగా మార్చేస్తుంది. అలా జరిగిన తర్వాత రింగ్ లాగా మారిన మూన్ నుండి డెబ్రీ భూమి మీద షవర్ లాగా పడుతుంది. కానీ అంతకంటే ముందు ఇప్పుడు చెప్పబోయే 2 ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం భూమి ఒక లైఫ్లెస్ రాక్లా మారకపోవచ్చు. ఫస్ట్లీ మనం మిల్కీవే ఆండ్రోమెడా గ్యాలక్సీని ఢీకొట్టినప్పుడు ఆ ఎఫెక్ట్ మన సోలార్ సిస్టమ్ మీద పడవచ్చు. యాజ్ ఇట్ మే రిజల్ట్ ఇన్ టు ఆర్ ఎజెక్షన్ ఫ్రమ్ ది న్యూలీ ఫార్మ్డ్ గ్యాలక్సీ. సెకండ్లీ, సన్ రెడ్ జాయింట్లా మారక ముందు ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే భూమి సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇలాంటి సమయంలో భూమి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది. భూమి సోలార్ సిస్టమ్ నుంచి ఎజెక్ట్ అవ్వడం అంటే అగ్గి నుండి తప్పించుకుని మంచులో కూరుకుపోయినట్లే అవుతుంది. మన సూర్యుడి నుంచి దూరంగా వెళ్లే కొద్దీ సూర్యుడు అంతే చిన్నగా కనిపిస్తూ ఉంటాడు. దూరం పెరగడంతో సన్ హీట్ కూడా తగ్గుతూ ఉంటుంది. వేడి లేకపోవడం వల్ల భూమి నెమ్మదిగా గడ్డకట్టడం మొదలవుతుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద వరల్డ్ పాసిబిలిటీ యొక్క టైమ్ లైన్ ప్రకారం మనం ఇక్కడ ఎన్నో బిలియన్ ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. కానీ రాబోయే 50 లేదా 100 సంవత్సరాల పరిస్థితి ఏంటి? జియోపొలిటికల్ డిస్ప్యూట్స్, ఇంక్రీజింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం హ్యూమన్ ఇగ్నోరెన్స్, డెత్ ఆఫ్ డీఆక్సిజనేషన్, లాస్ ఆఫ్ ఓషన్స్. రెడ్ జాయింట్ వల్ల ఓషన్స్ ఎవాపరేట్ అవ్వడానికి
మనిషి చేసే పనుల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువై ఓషన్స్ ఎవాపరేట్ అవ్వడానికి చాలా తేడా ఉంది. మన సోలార్ సిస్టంలో భూమి లాంటి గ్రహం ఎగ్జిస్ట్ అయి ఉండటం మిరకిల్ కంటే తక్కువేం కాదు. పర్ఫెక్ట్ టెంపరేచర్, పర్ఫెక్ట్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండటం వల్ల భూమి మీద లైఫ్ పాసిబుల్ అయింది. ఆక్సిజన్ వల్లే లైఫ్ ఎగ్జిస్ట్ అయి ఉంది. థ్యాంక్స్ టు ది పాండమిక్ దట్ వి నో దట్ వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. మన అట్మాస్ఫియర్లో ఉన్న మొత్తం ఆక్సిజన్లో 50 to 80% ఆక్సిజన్ ఓషన్స్ నుంచే వస్తుంది. దాదాపు 2.5 బిలియన్ ఇయర్స్ ముందు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ జరగడం వల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ బ్రెతబుల్గా ఉంది. క్యానోబాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే వల్ల భూమి మీద అట్మాస్ఫియర్ ఆక్సిజన్తో నిండిపోయింది. దాంతో మల్టీ సెల్యులర్ లైఫ్ ఫామ్ అవటం మొదలైంది. కానీ దాదాపు 450 మిలియన్ ఇయర్స్ ముందు ఇప్పటి వరకు చెప్పేదానికి ఆపోజిట్గా జరిగింది. ఇప్పటి వరకు భూమి 5 మాస్ ఎక్స్టింక్షన్ని ఎదుర్కొంది. వాటిలో ఒకటి లేట్ ఓర్డోవిషన్ మాస్ ఎక్స్టింక్షన్. క్లైమేట్లో సడన్ చేంజెస్ రావడం వల్ల టెంపరేచర్ చాలా వరకు డ్రాప్ అయిపోయింది. దిస్ టెంపరేచర్ ఈజ్ ఎనఫ్ టు ఫ్రీజ్ ద ఓషన్స్ అక్రాస్ ద ప్లానెట్స్ అండ్ ఈవెన్చువల్లీ కిల్ ద సీ లైఫ్. ఓషన్స్ అన్ని గ్లేషియర్స్గా మారడంతో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే క్యానోబాక్టీరియా ఫ్రీజ్ అయిపోయి చనిపోయింది. దాంతో అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ రిడ్యూస్ అయింది. కోల్డ్ అండ్ లెస్ ఆక్సిజన్ వల్ల నెమ్మదిగా భూమి మీద లైఫ్ అంతా వానిష్ అయిపోయింది. Fast forward to today. In addition to warming the ocean temperatures, nutrient pollution of coastal environments through fertilizer runoff and nitrogen disposition from the burning of fossil fuels, that's why algal population is growing drastically. ఏ బ్లూ గ్రీన్ ఆల్గే వల్ల అయితే ఆక్సిజన్ జనరేషన్ జరిగి లైఫ్ ఫామ్ అయిందో అదే ఆల్గల్ పాపులేషన్ ఎక్కువ అవటం వల్ల 6th మాస్ ఎక్స్టింక్షన్ ట్రిగర్ చేయవచ్చు. ఆల్గే డెత్ తర్వాత ఓషన్స్లో సింక్ అయినప్పుడు అక్కడ బ్యాక్టీరియా వీటిని బ్రేక్ డౌన్ చేయడం మొదలు పెడతాయి. ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ కన్జ్యూమ్ అయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓషన్స్ యావరేజ్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. As it is not able to drop the carbon dioxide at the same rate as it did for us since the Industrial Revolution. ఈ రెండు ఫెనోమెనన్స్ కూడా కలిసి మన ఓషన్స్ని డెత్ అండ్ డీఆక్సిజనేషన్ వైపు పుష్ చేస్తూ ఉన్నాయి. డెడ్ జోన్లో ఆక్సిజన్ లెవెల్ ఎంత తక్కువగా ఉంటుంది అంటే అక్కడ లైఫ్ ఫామ్ని సపోర్ట్ చేయడం ఇంపాసిబుల్. బికాస్ ఆఫ్ దీస్ డెడ్ జోన్స్ ద ఫిష్ స్విమ్స్ ఆన్ ద సర్ఫేస్ ఇన్ సర్చ్ ఆఫ్ హయ్యర్ ఆక్సిజన్. ఎప్పుడైతే ఎక్కువ చేపలు సర్ఫేస్ పైకి వస్తాయో అప్పుడు ఓవర్ ఫిషింగ్ అవుతుంది. ఓవర్ ఫిషింగ్ ఎక్కువ అవటం వల్ల సోర్డ్ ఫిష్ అండ్ ట్యూనా లాంటి సెన్సిటివ్ ఫిష్ కూడా ఎక్స్టింక్షన్కి గురవుతాయి. అందువల్ల ఫుడ్ చైన్ దెబ్బతింటుంది. దాంతో గ్రాడ్యువల్గా పూర్తి ఎకోసిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రిపోర్ట్ ప్రకారం 1950 నుంచి ఇప్పటి వరకు ఓషనిక్ ఆక్సిజన్ లెవెల్ 2% తగ్గింది. న్యూక్లియర్ వింటర్ ఫాలోడ్ బై న్యూక్లియర్ వార్. మనం ప్రకృతిని అర్థం చేసుకోలేక సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు అడుగులు వేస్తున్నాం. But we humans are creative enough to more than one way to kill ourselves along with other. 8.5 billion species. 1945 వరల్డ్ వార్ 2లో అమెరికా జపాన్లో ఉన్న 2 సిటీస్ అయిన హిరోషిమా నాగసాకిల మీద డేంజరస్ యాటమిక్ బాంబ్స్ని డ్రాప్ చేసింది. ఇందువల్ల 2 సిటీస్లో అప్రాక్సిమేట్గా 240,000 పీపుల్ మరణించారు. బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంటెన్స్ రేడియేషన్ తట్టుకోలేక మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ల్యూకేమియా, థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్ పెరుగుతూ ఉండేవి. ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అవ్వగానే పుట్టిన బేబీ మరణిస్తుంది. ఈ సంఘటన జరిగి 77 సంవత్సరాల తర్వాత కూడా ఆ ట్రాజడీ కాన్సిక్వెన్సెస్ ఈ 2 సిటీస్లో ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ రోజు ప్రపంచం మొత్తంలో 13,000 కంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. భూమి మొత్తాన్ని అంతం చేయడానికి 100 నుంచి 1000 న్యూక్లియర్ వెపన్స్ సరిపోతాయి. 22 ఫిబ్రవరి 2022 రష్యా యుక్రెయిన్ వార్ వల్ల వరల్డ్ వార్ 3 రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. ఒకవేళ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వరల్డ్ వార్ 3 వచ్చి న్యూక్లియర్ వెపన్స్ని వాడితే వాటి ప్రభావం భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మీద పడుతుంది. దాంతో భూమి మీద ఇంకో మాస్ ఎక్స్టింక్షన్ జరుగుతుంది. న్యూక్లియర్ బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అవుతూనే అరౌండ్ 1/3 ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది. దిస్ 1/3 ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ విజిబుల్ ఎక్స్ప్లోజన్ విత్ లైట్ అండ్ హీట్ రిలీజ్. ఆ తర్వాత భూమి మీద ఉన్న అన్ని స్ట్రక్చర్స్ కూడా మట్టిలో కలిసిపోతాయి. ప్రతి ఒక్కటి కూడా కాలి బూడిదలైపోతుంది. దీన్ని డెత్ ఫేజ్ 1 అంటారు. ఇక్కడ బాంబ్ డిటోనేట్ అయిన వెంటనే ఇమ్మీడియట్ డెత్ మొదలవుతుంది. ప్రతి చోట 5 స్టార్మ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. వ్యవసాయంతో మిగతా ఫుడ్ రిసోర్సెస్ కూడా కంటామినేట్ అయిపోతాయి. నీరు కూడా కంటామినేట్ అయిపోతుంది. దాంతో మనం నీటిని కూడా తాగలేం. రేడియేషన్ వల్ల హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్ అండ్ అదర్ స్పీసీస్ అన్నీ కూడా అంతరించిపోతాయి. దాంతో గ్లోబల్ పాపులేషన్ 99% నాశనం అయిపోతుంది. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ క్రియేట్ అయ్యి అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కూడా పనిచేయడం మానేస్తాయి. ఇదంతా కూడా ఫేజ్ 1. ఫేజ్ 2లో ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత హ్యూమన్ సివిలైజేషన్ పూర్తిగా అంతరించిపోతుంది. ఎలా అంటే సైంటిస్టుల ప్రకారం న్యూక్లియర్ వార్ జరిగిన తర్వాత క్లైమేట్ చేంజ్ డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. మంటలాగిన తర్వాత స్మోక్ బిల్డ్ అవ్వడం మొదలవుతుంది. దీన్ని న్యూక్లియర్ వింటర్ అంటారు. It reaches about the clouds in the stratospheric region
అండ్ స్టార్ట్స్ స్ప్రెడింగ్ అక్రాస్ ద స్కై బ్లాకింగ్ ద స్కై. టెంపరేచర్స్ పూర్తిగా డ్రాప్ అయిపోతాయి. వర్షం అనేది ఒక రేర్ ఫెనోమినన్ లాగా మారిపోతుంది. డెత్ ఫేజ్ 1లో సర్వైవ్ అయిన స్పీసీస్ అన్ని ఫ్రీజింగ్ వింటర్స్తో పోరాడాల్సి ఉంటుంది. ఇక్కడ అతి భయంకరమైన విషయం ఏంటి అంటే భూమి మీద ఈ న్యూక్లియర్ వింటర్ ఒక డెకేడ్ కంటే కూడా ఎక్కువ సమయం ఉంటుంది. ఒకవేళ కొందరు గ్రూప్ ఆఫ్ హ్యూమన్స్ ఈ న్యూక్లియర్ వింటర్ సర్వైవ్ అయ్యారు అనుకుందాం, మరి ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ హ్యూమన్ సివిలైజేషన్ని రీబిల్డ్ చేయగలరా? న్యూక్లియర్ వింటర్ తర్వాత న్యూక్లియర్ సమ్మర్ వస్తుంది. న్యూక్లియర్ డిటోనేషన్ తర్వాత ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ ఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఫామ్ అవుతుంది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ది ఎయిర్. దాంతో ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు సన్ నుండి రిలీజ్ అయ్యే యూవీ రేడియేషన్ భూమి అంతా నిండిపోతుంది. క్లైమేట్ చేంజ్. 2018లో యుఎన్ యొక్క సైంటిస్ట్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. దాని ప్రకారం క్లైమేట్ని ట్యాకిల్ చేయడానికి మనుషుల దగ్గర కేవలం 12 సంవత్సరాలు మాత్రమే మిగిలిఉన్నాయి. ప్రీ ఇండస్ట్రియల్ ఈరా నుండి 2023 వరకు మన ప్లానెట్ 1.1 నుంచి 1.3 డిగ్రీస్ వరకు టెంపరేచర్లో రైజ్ కనిపించింది. ఈ స్లైట్ ఇంక్రీజ్ మనల్ని చావుకి దగ్గరగా తీసుకెళ్తుంది. హరికేన్స్, వైల్డ్ ఫారెస్ట్, డ్రాట్ ఫ్లడ్స్ లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి ముంబై, కోల్కతా లాంటి కోస్టల్ సిటీస్ నీటిలో మునిగిపోవచ్చు. 2015 నుంచి 2022 వరకు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు హాటెస్ట్ ఇయర్. ఇన్ని భయంకర సంఘటనలు జరుగుతున్నా ఇప్పటికీ కొందరు క్లైమేట్ చేంజ్ని అస్సలు నమ్మరు. 10 సంవత్సరాల ముందు మనందరం యుగాంతం ఎలా జరుగుతుందో అని చూడాలనుకున్నాం. అయితే మనిషి చేసే కొన్ని పనుల వల్ల పాస్ట్లో మనం చూడాలి అనుకున్నది ఫ్యూచర్లో తప్పకుండా చూస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.